టామ్ స్వేయర్ మరియు అతని సాహసాలు. ఇది ఒక యువకుడి కథ. అతని పేరు టామ్ స్వేయర్. టామ్ తన ఆంట్ పోలీతో కలిసి ఒక చిన్న పట్టణంలో ఉండేవాడు. ఆంట్ పోలీ చాలా మంచి మనిషి. ఆమెకు టామ్ అంటే చాలా ఇష్టం. అతనికి మంచి జరగాలని కోరుకుంటుంది. కానీ టామ్ ఎంతో అల్లరి పిల్లాడు. టామ్, నిద్రలే! స్కూల్కి వెళ్ళడానికి సమయం అవుతోంది. నీకు తెలియదా? ఈరోజు స్కూల్కి సెలవు. మిస్టర్ స్నగల్స్ తండ్రి మరణించారు. అయ్యయ్యో, అలా జరిగిందా? పాపం మిస్టర్ స్నగల్స్. హలో మిస్టర్ స్నగల్స్. మీ నాన్నగారు పోయారని ఇప్పుడే తెలిసింది. ఆయన ఆత్మశాంతించుగాక. ఆయన వాకింగ్కి వెళ్లారా? ఏంటి, ఆయన వాకింగ్కి వెళ్లారా? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా? నిజానికి నన్ను అడిగితే మనందరూ కూడా వాకింగ్కి వెళ్ళాలి. ఓకే మిస్టర్ స్నగల్స్, నన్ను క్షమించండి. బాయ్. ఏమైంది? నువ్వు అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగావు? మిస్టర్ స్నగల్స్ వాళ్ళ నాన్నగారు మరణించలేదు. ఆయన బాగానే ఉన్నారు. నేనెప్పుడు చెప్పాను ఆయన మరణించారని? ఆయన తప్పిపోయారన్నాను. ఆయన్ని వెతికి ఉంటారప్పటికి. ఇంత అల్లరి పిల్లాన్ని నేనేం చేయను? ఈరోజు ఎంత అందమైన రోజు. ఎవరికింత మంచి వాతావరణంలో స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఎంతో బాగుండేది. ఒకవేళ ఆంట్ పాలీ లేకపోతే నేను ఏ పని చేసినా ఆపేవాళ్లే ఉండరు కదా. నాకు తెలుసు, నేను హక్తో ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్తాను. ఆంట్ పాలీకి నేను స్కూల్కి వెళ్ళలేదన్న విషయం ఏమాత్రం తెలీదు. టామ్ స్వేయర్, నీ ఆంట్ పాలీ ఎక్కడుంది? నువ్వు నీ ఆంట్ ఇంటిని వదిలి వెళ్ళకూడదు కదా. నా నుండి నిన్ను ఎవరు కాపాడుతారు? రాయన్ రెయినాల్డ్స్, నీ నుండి నేను తప్పించుకోలేనని నువ్వు అనుకుంటున్నావా? మీ ఇద్దరికి ఏమైంది? గొడవ పడకండి, ఒకరినొకరు గాయపరుచుకుంటారు. అయ్యో, నా యూనిఫామ్ కి మట్టి అంటుకుంటుంది. ఆంట్ పాలీకి నేను స్కూల్కి వెళ్ళలేదని తెలిసిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? శాంతంగా ఉండాలి. టామ్, నాకు తెలుసు నువ్వే అని. స్కూల్కి వెళ్ళనందుకు, రెనాల్డ్తో గొడవ పడ్డందుకు నిన్ను క్షమిస్తానని అనుకోకు. నీ అల్లరి ఎక్కువైంది. ఈ వారం చివరిన ఫెన్స్ కి రంగు వెయ్యాలి. నిన్ను ఆడుకోవడానికి పంపను. కానీ అతనే మొదలు పెట్టాడు. ఒక్క మాట కూడా మాట్లాడుకు టామ్. నువ్వు కంచెకి రంగు వేస్తున్నావు, అర్థమైందా? అలాగే ఆంట్ పాలీ. వారం ముగిసే సమయం వచ్చేసింది. టామ్ కంచె వైపు చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను దీన్నంతటినీ పెయింట్ చెయ్యాలా? ఓ, నా గోళీలాట ఏమవ్వాలి? దాగుడు మూతలు ఆడుకోవాలి. ఇదేమీ బాగోలేదు. అందుకే నాకు హక్ జీవితం నాకెంతో ఉత్తమంగా కనిపిస్తుంది. అతనికి తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ అతన్ని శిక్షించరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయితే టామ్ ఎంతో చురుకైన పిల్లాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆగు, బహుశా ఇది చాలా మంచి ఆలోచన కావచ్చు. ఏమైంది టామ్? మళ్ళీ శిక్ష పడిందా నీకు? నేను నీతోనే మాట్లాడుతున్నాను టామ్. ఓ, హాయ్ మిత్రులారా, క్షమించండి, నేను నా కలలో లీనమైపోయాను. ఇంత శిక్ష పడ్డా కూడా నువ్వు సంతోషంగా ఎలా ఉన్నావు? ఏమిటి, శిక్ష పడిందా? ఇది శిక్ష పడ్డం కాదు. ఎంతమంది అబ్బాయిల్ని రంగు వేస్తుంటే చూశావు. ఈ పట్టణానికి కొన్ని రంగులు అవసరం. అందుకనే నేను ఈ పట్టణాన్ని అందంగా మార్చే పనిని తీసుకున్నాను. నా కంచెతోనే మొదలు పెడుతున్నాను. మీరందరూ ఇక వెళ్ళి మీ గోళీలతో ఆడుకోండి. నేను కళాకారుణ్ణి. ఇదంతా సరదాగా ఉంది. నేను కూడా కళాకారుణ్ణవ్వాలనుకుంటున్నా. నన్ను కూడా వెయ్యనివ్వవా? నాకు తెలియదు, ప్రతి ఒక్కరూ కళాకారులు కాలేరు. పర్వాలేదు టామ్, మేమంతా కూడా నీకు మిత్రులమే కదా, మమ్మల్ని కూడా వేయనివా? కానీ ఇది ఎంతో ముఖ్యమైన పని. మిమ్మల్ని పని చేయిస్తే నాకు మీరు చెల్లించాల్సి ఉంటుంది.
టామ్ మిత్రులతో మరోసారి ఆలోచించకుండానే తన బొమ్మల్ని చాక్లెట్లని అతని కంచక రంగు వేస్తున్నందుకు చెల్లించారు. ఇంకా అబ్బాయిలు రంగులు వేయడానికి వస్తున్నారు. మొత్తం కంచక రంగు వేయడం పూర్తయిపోయింది. చూసారా, ప్రతి ఒక్కరూ అర్థవంతమైన పని చెయ్యాలనుకుంటారు. అది కంచుకు రంగు వేయడం వంటి పిచ్చి పని కూడా కావచ్చు. అబ్బా, నువ్వు మొత్తమంతా రంగు కొద్దిసేపట్లోనే వేసేసావే. అవును ఆంట్ పోలీ, నీకు తెలియదు నేను ఆ కంచెకు రంగు వేసి ఎంత కష్టపడ్డాను. అబ్బా, నేను అలిసిపోయాను. ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళనా? ఆ, సరే, బహుశా అతను ఎంత కష్టపడి పనిచేశాడో. హాయ్ 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 ఫిల్, వినండి. నేను మనం ఆడుకోవడానికి ఒక కొత్త ప్రదేశాన్ని కనుగొన్నాను. స్కూల్కి వెళ్ళమని అక్కడ ఎవ్వరూ చెప్పరు. సూర్యుడు అస్తమించక ముందే ఇంటికి వెళ్ళమని ఎవరు చెప్పరు. నిజంగానా? అది ఎక్కడుంది? నదికి అవతల వైపు ఒక ద్వీపం ఉంది. ఓ వావ్! కానీ మా అమ్మ అక్కడికి వెళ్ళనివ్వదు కదా నన్ను. ప్రతిసారి ప్రతి విషయం ఆమెకి చెప్పక్కర్లేదు అని నేను అనుకుంటున్నాను. సరే అయితే వద్దులే, మనం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దు. మనం పెద్దవాళ్ళం, మనం ఎవరికీ చెప్పక్కర్లేదు. ముగ్గురు మిత్రులు అంగీకరించారు. ద్వీపం వైపు పరిగెత్తారు. వాళ్ళు ఎప్పుడు కోరుకునేది అదే. ఎవరు కూడా ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా మనల్ని ఆపలేరు. వాళ్ళు ఆడుకుంటున్నారు, మనస్ఫూర్తిగా ఆడుకుంటున్నారు. ముందుగా వాళ్ళు పళ్ళు, పచ్చి కూరగాయలు తిన్నారు. ఇది చాలా రుచిగా ఉంది. వాళ్ళు వీటిని ఎందుకు ఉడికిస్తారు? సమయం ఎంత వృధా అవుతుంది. నేను ఒప్పుకుంటాను. ఒకవేళ ప్రతి ఒక్కరూ ఎలా ఉన్న కూరగాయలు అలాగే తింటే ఎంత సమయం ఆదా అవుతుందో కదా. మనంత తెలివిగా ప్రతి ఒక్కరూ ఉండలేరు కదా. కానీ కొద్ది రోజుల ఆటపాటలు, పళ్ళు తినడం, పచ్చి కూరలు తినగానే ఓ, నా కడుపు నొప్పిగా ఉంది. నాకు చాలా అసహనంగా ఉంది. నాకు కళ్ళు తిరుగుతున్నట్టుంది. ఏమైంది నాకు? నాకు కూడా ఏమాత్రం బాగాలేదు. మీ అమ్మ నాన్నలిద్దరూ ఇక్కడుంటే బాగుండేది. వాళ్ళు ఏం చేయాలో చెప్పేవారు. ఒప్పుకుంటాను, నాకు కూడా ఆంటుపల్లి గుర్తొస్తుంది. ఎవరు మన కోసం వెతకడం లేదేంటి? వాళ్ళకి మన గురించి చింత లేదా? నీకు గుర్తుందా? మనం ఎవరికి చెప్పవద్దు. వాళ్ళకి మనం ఇక్కడున్నట్టు తెలియదు. ఓ అవును, నాకు గుర్తుంది. ఎందుకంటే మనం చాలా పెద్దవాళ్ళం అయ్యామని అనుకున్నాం కదా. మనం ఎంత పిచ్చివాళ్ళం. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. మనం మహామూర్ఖులం. నేను కూడా నీలాగే సంతోషంగా ఉంటుంది అనుకున్న హక్. నేను ఇంత ఒంటరిగా ఎప్పుడూ ఉండలేదు. గ్రామంలో నన్ను ఎప్పుడు ఎవరో ఒకరు కనిపెట్టుకునేవారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం మిత్రులారా? ఆగు, కంగారు పడద్దు. మనం ఇప్పటికీ వెనక్కి వెళ్ళొచ్చు, అవునా? మనలో ఒకరు వెనక్కి వెళ్ళి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకురావాలి. ఆ గందరగోళంలోకి నేను ఒంటరిగా వెళ్ళను. నేను చచ్చిపోతే ఎలా? ఈ సలహా నేనే సూచించాను కాబట్టి అందుకే నేనే వెళ్తాను. నేను వెళ్ళి ఎవరైనా మనల్ని గుర్తు చేసుకుంటున్నారో లేదో చూసి వస్తా. టామ్ తన మిత్రులందరి వద్ద సెలవు తీసుకుని గ్రామానికి బయలుదేరాడు. అతను నది ఒడ్డుకు చేరగానే అతను కొంతమంది మాట్లాడుకోవడం విన్నాడు. అతను ఆంట్ పోలీ ఇంకా ఫిల్ తల్లి ఏడవడం చూశాడు. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ, అయ్యో నా పిల్లాడు, నా పిల్లాడు. ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఇంకా ఇక్కడే కూర్చోవడంలో అర్థమే లేదు. ఈ పిల్లల ఆచూకీ తెలుసుకోవడానికి డజన్ ఓడల్ని పంపాం. ఇప్పుడు ఒకే ఒక సమాధానం ఉంది నా దగ్గర. వాళ్ళు నదిలో మునిగిపోయి ఉంటారు. మనం ఈ వాస్తవాన్ని అంగీకరించాలి. మనం ఇక వాళ్ళని చూడలేము. మనం వారికి అంతిమ సంస్కారాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి ఆ ముగ్గురి ఆత్మ శాంతి కోసం. ఇది మన తప్పు. మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. టామ్, హక్, ఫెల్ ఎంత మంచి పిల్లలు. వాళ్ళు పాపం చిన్న పిల్లలు.
అయ్యయ్యో, మేమెంత తప్పు చేశాం. నేను వెనక్కి వేగంగా వెళ్ళాలి. ఏం జరిగింది టామ్? ఎవరైనా మనల్ని గుర్తు చేసుకుంటున్నారా? చెప్పు టామ్, మా అమ్మ ఎలా ఉంది? ఫిల్, మీ అమ్మ నిన్ను చాలా గుర్తు చేసుకుంటోంది. అలాగే ఆంట్ పోలీ కూడా, అలాగే మొత్తం గ్రామం కూడా. వాళ్ళు మనం నీళ్లలో మునిగిపోయాం అనుకున్నారు. వాళ్ళు మనందరికి అంతిమ సంస్కారం చేస్తున్నారు. 1 డజన్ ఓడలను మనల్ని వెతకడానికి పంపారు. అవునా, నాకు చాలా భయం వేస్తోంది. అవును, మా అమ్మ అలా ఆడుకోవడానికి నేనే కదా బాధ్యుణ్ణి. వాళ్ళని బాధించాం. అవును, ఆంట్ పోలీ నన్ను ఎప్పుడు అలా వదిలి ఉండేది కాదు. మన తల్లిదండ్రులకు తెలుసు వారు మన కోసం ఎంత చింతిస్తారో మనం వాళ్ళ కోసం అంతే చింతిస్తామని. వాళ్ళకి మనం అంటే ఎంతో ఇష్టం. నేను ఎంతో పెద్ద తప్పు చేశాను. నేను కూడా. మిత్రులారా, మనం వెనక్కి వెళ్ళాలి. నాకు ఊరు చాలా గుర్తొస్తుంది. ఓ, మనం చేసిన పనేమిటో తెలుసుకుంటే వాళ్ళు ఏమంటారో ఒకసారి ఊహించుకో. ఆగు, వాళ్ళకి మనం చెప్పనక్కర్లేదు. మనం నదిలో పడిపోయాం. నీరు మనల్ని ఈ ద్వీపానికి తీసుకుని వచ్చింది. మనం పడవ చేసుకుని వెనక్కి వచ్చేసామని చెప్దాం. వాళ్ళు నీకు తల్లిదండ్రులు. వాళ్ళకి తెలుసు నువ్వు పడవ నిర్మించలేవని. మనం ప్రయత్నించాలి. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిద్దాం. మనం ఎంతో సామర్థ్యం, బాధ్యత లేనివారు అని. అవునా? ఆగు, రేపు మన అంతిమ సంస్కారం. మనం వెనక్కి వెళ్ళి వాళ్ళని ఆశ్చర్యపరుద్దాం. అవును, నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది. నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. నేనంత బాధ్యత లేకుండా స్వార్థపరుణ్ణి కాదు. నది టాటాను. భగవంతుడా, నదులు మాట్లాడలేవు. వారి ఆత్మ శాంతించునుగాక. మీరంతా ఎక్కడ ఉన్నారు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నదా నది పడవని చేసింది. ద్వీపం మా దగ్గరకు వచ్చింది. మేము పరిగెత్తాము అక్కడి నుండి. ఇంకా ఏంటి? ఇక మాట్లాడడం ఆపు ఫిల్. మమ్మల్ని మీరందరూ క్షమించాలి. అసలు ఫిల్ చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, దయచేసి మమ్మల్ని అసహించుకోకండి. ఓ నా పిల్లలారా, తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లల్ని అసహించుకోరు. ఏది ఏమైనా మీరు ఇంటికి సురక్షితంగా వచ్చారు. అవును హక్, ఇప్పటి నుండి నువ్వు నేను కలిసి ఉందాం. ఈ రోజు నుండి నువ్వు కూడా నా కొడుకువే. నిజంగానా? ఓ, కానీ నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటే. లేదు, ఎప్పుడు కాదు. నాకు తెలుసు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అన్నది. నా జీవితం మొత్తం వాళ్ళు లేకుండానే నేను బ్రతికాను. అది నిజమే. కొద్ది రోజుల వరకు నేను ఒంటరిగా ఉండలేకపోయాను. మాకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో తెలుసు. మీరందరూ మమ్మల్ని క్షమించండి. మేము మీ అందరినీ ప్రేమిస్తున్నాం. మాకు కూడా మీరంటే చాలా ఇష్టం.